వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. భయపెట్టి ఊరిలో ఆధిపత్యం చెలాయించాలని, కాలుతో ఢీకొట్టి వెళ్లిపోవాలనుకున్నారని, హత్య చేయాలని అప్పటి వరకు అనుకోలేదని నిందితుల్లో ఒకరు పోలీసుల విచారణలో వాపోయినట్లుగా తెలిసింది. మాచర్ల నియోజకవర్గం వెల్లుత్తి మండలం గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు కోటేశ్వరరావును ప్రత్యర్థులు వెంకట్రామయ్య వర్గం హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులు 5 పోలీసుల అదుపులోనే ఉండటంతో విచారిస్తున్నారు. ఈ దాడి చేయటానికి వారం రోజుల ముందే పథకం వేసుకున్నట్లు పోలీసులతో నిందితులు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భయపెట్టి ఊర్లో ఆధిపత్యం చెలాయించాలని, కారుతో ఢీకొట్టి వెళ్లిపోవాలనుకున్నారని, హత్య చేయాలని అప్పటి వరకు అనుకోలేదని నిందితుల్లో ఒకరు పోలీసుల విచారణలో వాపోయినట్లు తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు కోటేశ్వరరావును ప్రత్యర్థులు వెంకట్రామయ్య వర్గం హత్య చేసిన సంగతి తెలిసింది. ప్రస్తుతం నిందితులు 5 పోలీసుల అదుపులో ఉండడంతో విచారిస్తున్నారు. ఈ దాడి చేయడానికి వారం రోజుల ముందే పథకం వేసుకున్నట్లు పోలీసులతో నిందితులు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నక్కగూడెంలో శుభకార్యం ఉందని అందరూ వెళ్తారని తెలుసుకున్నాకే ఈ పథకాన్ని వ్యూహరచన చేసినట్లు పోలీసులతో చెప్పారు. సర్పంచ్ రేసులో తాను ఉన్నానని చెప్పి భయపెట్టడానికి కారుతో ఢీకొట్టాలనుకున్నామని ఒకరు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఢీ కొడితే తీవ్ర గాయాలవుతాయని, ఊరిలో తిరుగులేరని, ఇక ఆధిపత్యం తమదే అవుతుందని పథకం వేశామన్నారు. చంపాలని మాత్రం ముందు అనుకోలేదని మరొకరు మాటగా తెలుస్తుంది. నిందితులు ఇదిలా ఉండగా హత్యకు గురైన అన్నదమ్ములైన వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు ఎప్పుడు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లలేదని ఇదే మొదటిసారని బంధువులు చెబుతున్నారు. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.